అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి గాను విద్యా సంవత్సరం రేపు 13/6/2024న స్కూల్స్ కాలేజీలన్నీ రీఓపెనింగ్ జరగబోతున్నాయి. చాలా సంతోషం. అయితే ముఖ్యంగా విద్యా సంస్థలు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తున్నాయా లేవా అనేది ఒకసారి అధికారులు పర్యవేక్షణ జరపాలి. ఒకటి, GOMS నెంబర్ 1 ప్రకారం కాలేజీలు ప్రభుత్వం వారు నిర్ణయించిన ఫీజులే కట్టించుకోవాలి తప్ప ఎక్స్ట్రా ఫీజులు కట్టించుకోకూడదు. అలాగే ఏదైతే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో అందులో 25% విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పేద విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే ప్రధానమైనది ఫైర్ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఫైర్ సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ లారీ ఏదైతే ఉందో ఈ లారీ నేరుగా విద్యా సంస్థల స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళే విధంగా రోడ్లు ఉండాలి. అలాగే 2009 హైకోర్టు ఆదేశానుసారం విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టంలో విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులని భాగస్వాములను చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతంత ఏంటి మొత్తం డేటా అంతా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియాలి. ఇటువంటివి అనేకం ఉన్నాయి. దాదాపు 29 నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా అని చెప్పి అధికారులు ఒకసారి పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏ నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలను తక్షణమే రద్దుపరిచి వాళ్ళకి నోటీసులు పంపించి రద్దుపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఒకసారి వెళ్ళి విద్యా సంస్థలు మరోసారి నేను అడుగుతూ ఉన్నాను, విద్యా సంస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వాళ్ళకి ఆదేశాలు అన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఒకసారి అధికారులు పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు మోవల్ శ్రీనివాసరావు, PCC అధికార ప్రతినిధి, బొబ్బిలి నియోజకవర్గం. నమస్కారం.